హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ ఊటుకూరు కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కాకరకాయ కారప్పొడి అండి. కాకరకాయతో కారప్పొడి ప్రిపేర్ చేయబోతున్నాను. వెల్లిపాయ కారప్పొడి లాగా కాకరకాయ కారప్పొడి ఏంటి అని అనుకుంటున్నారండి. చాలా బాగుంటుంది దీని టేస్ట్. కంపల్సరీగా కాకరకాయని ఇష్టపడని వాళ్ళు కూడా కాకరకాయ కారప్పొడి తయారు చేసుకొని తినే అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చేదు అస్సలు ఉండదండి. మనం మంచిగా ఫ్రై చేస్తాం కదా, నెల రోజుల పాటు 1 or 2 months ఈజీగా నిల్వ ఉంటుంది. తడి తగలకుండా ఉంటే 8 టైటనింగ్ బాక్స్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకు జలుబు చేసినప్పుడు, వర్షాకాలంలో పప్పు కూరలు తినబుద్ధి కానప్పుడు ఇది తయారు చేసుకొని పెట్టుకుంటే ఒక 1 month స్టోరేజ్ ఉంటుందండి. మంచిగా కారంగా చాలా బాగుంటుంది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. కాకరకాయలు 1/2 kg తీసుకున్నానండి. అవి మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 2 times సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. పప్పులు తీసుకున్నానండి. పల్లీలు ఒక 5 tablespoons, మినపగుండ్లు ఒక 5 tablespoons, పచ్చిశనగపప్పు ఒక 5 tablespoons, సాల్ట్ 2 tablespoons, ధనియా పౌడర్ 2 tablespoons అండి. ధనియాలు ఉంటే ధనియాలు తీసుకోవచ్చు. ముందుగానే పొడి చేసుకొని ఉంచుకుంటే పొడి కూడా వేసుకోవచ్చు అండి, ధనియాలు కాకుండా కూడా. వెల్లిపాయ ఒక గడ్డ తీసుకున్నాను. పసుపు 1/2 tablespoon, జీలకర్ర 3 tablespoon అండి. జీరా అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుందండి, డైజెషన్ కానీ మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో జీరా క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. ఇంగువ, కారం 3 tablespoons అండి. మనకి కారం క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. ఇంకా స్పైసీగా తినేవాళ్ళు ఇంకొక 1 tablespoon కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే 3 tablespoons యాడ్ చేశాను, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. నేను ముందుగానే బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా మంచిగా హీట్ ఎక్కింది. ఇది లో ఫ్లేమ్లో పెట్టకండి, హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అంటే తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే కాకరకాయలు వేగడానికి మనకు చాలా టైం పడుతుంది. ఒక 10 to 15 minutes లోపు పడుతుంది. అట్లా మంచిగా ఫ్రై చేసుకుంటేనే నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, క్రిస్పీగా. ఇప్పుడు మనం ముక్కలు వేసేసుకొని వేయించుకుందాము. కదా, ఇలా ఇంత హీట్ ఎక్కాలి ఆయిల్, అప్పుడే మనకి మంచిగా కరకరలాడుతూ వస్తుంది కాకరకాయ కూడా. గింజలు కూడా వేసేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ వేసేసుకొని వేయించుకుందాం. మనం కాకరకాయ వేగే లోపల మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఒక బాండీ పెట్టుకున్నాను, దాంట్లో 3 tablespoons దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ లేకుండా కూడా ఈ పప్పులన్నీ ఫ్రై చేసుకోవచ్చు అండి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అన్నీ వేసేసుకుందాము. మినపగుండ్లు, పచ్చిశనగపప్పు, పల్లీలు అన్నీ వేసుకొని కొంచెం లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది పప్పులన్నీ. పోపు గింజలు, పప్పులు మొత్తం వేగాయండి, చూసారు కదా. ఇలా వేయించుకుంటే సరిపోతుంది, మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము, చల్లారబెట్టుకుందాము. కాకరకాయలు కూడా ఎంత వేగాయో చూసుకుందామండి. కాకరకాయలు కూడా మంచిగా వేగాయండి, చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ రెండు చల్లారాయండి, పప్పులు చల్లారాయి అండ్ కాకరకాయలు కూడా చల్లారాయి. చూసారు కదా కాకరకాయ ఎంత క్రిస్పీగా కూడా ఉన్నాయో. ఇట్లా వేయించుకోవాలండి, ఫ్రై అయ్యేటట్టు మంచిగా. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పప్పులు గ్రైండ్ చేసుకుందాము. జార్ తీసుకుందామండి, తీసుకొని పప్పులన్నీ వీటిలో వేసేసుకుందాము. ఫస్ట్ పప్పులు గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పుల్లోనే ధనియా పౌడర్ వేసుకోవాలండి. ధనియాలు ఉంటే పప్పులతో పాటు ధనియాలు వేయించుకోవాలి, ఇలా పౌడర్ అయితే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా దీంట్లోనే వేసుకోవాలి. అండ్ ఇంగువ కూడా ఒక 2 tablespoons తీసుకోండి, బాగుంటుంది స్మెల్. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి, మరి పేస్ట్గా అవసరం లేదు, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకుందాము అండ్ సాల్ట్, కారం అండి, కారం అండ్ కాకరకాయలు కూడా ఇప్పుడు దీంట్లో వేసుకొని బ్లెండ్ చేసుకుందాము. ఒకసారి కాకరకాయలు కూడా తీసుకున్న తర్వాత గంటెతో ఇలా మిక్స్ చేసుకోండి, మంచిగా అన్నిటికీ పడుతుంది. అంటే బ్లెండ్ చేసేటప్పుడు పడుతుంది, ఒకసారి మనం మిక్స్ చేసుకుంటే ఇంకా మంచిగా పడుతుందండి. ఇప్పుడు వీటిని కూడా బ్లెండ్ చేసేసుకుందాము.
ఇలా బ్లెండ్ చేసుకోవాలండి కోర్స్గా, మరి పేస్ట్గా వద్దు. కారప్పొడి మనకి వెల్లుల్లిపాయ కారప్పొడి ఎలా ఉంటుందో అలానే చేసుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాము. ఇది పొట్టు తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా వేసుకొని బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. చూసారు కదా, కాకరకాయ కారప్పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే తినేసేటట్టు అన్నంత బాగుంటుందండి. చాలా డిఫరెంట్ టేస్ట్, చాలా టేస్టీగా ఉంటుంది. తినని పిల్లలు కూడా, కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా కంపల్సరీగా ఈ కాకరకాయ కారప్పొడిని తినేస్తారు. కాకరకాయ హెల్త్ కూడా చాలా మంచిది కదండి. కాకరకాయ కూర, పులుసు, బెల్లం అలా కర్రీస్ ఉంటాయి కదా, అవి తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా తింటారు. రోజు ఫస్ట్ ముద్దలో నెయ్యేసి, వేడివేడి అన్నంలో నెయ్యేసి కలిపి పెడితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, తినేస్తారు కూడా పిల్లలు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళట్లయితే నా వీడియోస్ అన్నీ చూడండి, చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరందరూ కూడా కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఇంట్లో మంచిగా టేస్టీగా చేసి పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.